హలో ఫ్రెండ్స్! నిఖిల్ ఏ ముహూర్తాన 'బిగ్ బాస్'కి వెళ్ళాడో కానీ, ఆ రోజు నుంచి నిఖిల్ మీద ఏదో ఒక ట్రెండింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతూనే ఉంది. అయితే 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత నిఖిల్ అయితే వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటర్వ్యూలో నిఖిల్, కావ్య గురించి అయితే టాపిక్ వస్తూనే ఉంది. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో యాంకర్ అయితే విష్ణుప్రియ గురించి అడిగాడు. విష్ణుప్రియలో మీకు నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి అని నిఖిల్‌ని అడగగా, నిఖిల్ అయితే ఆ అమ్మాయి చాలా జెన్యూన్‌గా ఉంటుంది. కల్మషం లేని అమ్మాయి. ప్రతి ఒక్కరితో చాలా క్లోజ్‌గా ఉంటుంది. అలాగే తనకి ఏదనిపిస్తే అది డైరెక్ట్‌గా చెప్పేస్తుంది. మనసులో ఒకటి బయటికొకటి చెప్పే రకం అయితే కాదు అమ్మాయి అంటూ నిఖిల్ అయితే విష్ణుప్రియని పొగిడాడనే చెప్పవచ్చు. అలాగే నచ్చని విషయం ఏంటని అడగగా ఆ అమ్మాయి అందరిని ఈజీగా నమ్మేస్తుంది. తను అందరినీ ఈజీగా నమ్మేస్తుంది. సరిగ్గా టిఫిన్ చేసుకోవడం కూడా రాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలీదు అంటూ తనలో నచ్చని విషయం అయితే నిఖిల్ అయితే చెప్పాడు. అలాగే యాంకర్ నిఖిల్‌ని మరొక ఆసక్తికరమైన ప్రశ్న అయితే వేశాడు. విష్ణుప్రియ ఫస్ట్ మీతో లవ్ ట్రాక్ నడుపుదాం అనుకుందంట కదా! అది కుదరగా పృథ్వీతో అయితే నడిపిందనేసి ఒక ఎక్స్ కంటెస్టెంట్ అయితే చెప్పడం జరిగింది. దీని మీద మీరేమంటారు అని అడగగా నిఖిల్ అయితే సంచలన వ్యాఖ్యలే చేశాడని చెప్పవచ్చు. నిఖిల్ అయితే ఆన్సర్ చెప్పకుండా స్మూత్‌గా స్కిప్ చేశాడనే చెప్పవచ్చు. అయితే ఇదే ప్రశ్నని 'బిగ్ బాస్' బజ్‌లో విష్ణుప్రియని అడగగా విష్ణుప్రియ అయితే నిజం చెప్పేసింది. నేను నా ఫ్రెండ్ ఒక షోలో నిఖిల్‌ని చూసి చాలా బావున్నాడు, హ్యాండ్సమ్‌గా ఉన్నాడని ఇద్దరము ట్రై చేశాము. కానీ నిఖిల్ అస్సలు పట్టించుకోలేడు. ఇంకా నిఖిల్ నంబర్ అయితే బ్లాక్ చేసేసి అప్పటినుంచి తనతో మాట్లాడలేదు అంటూ చెప్పుకొని వచ్చింది.